హ్మ్. ఇప్పుడు బయట నెగెటివ్ పక్కన పెట్టేసుకుంటే అవును. ఇండస్ట్రీ వరకు గానీ, తన గురించి తెలిసిన వాళ్ళకి గానీ, హ్మ్. 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 ఇంకా తనని లవ్ చేసిన ఫాలోవర్స్ గానీ అవును. చంత చాలా టాప్‌లో కనిపిస్తది. అవును. ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఒక స్టేజ్ దాకా వెళ్ళి, అవును. అక్కడ విన్నర్ అవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్. అవును. ఇంతవరకి. అవును. నెగెటివ్ వచ్చేసరికి హ్మ్. ఒకసారి మీరు మీరు అంటే మీ కళ్ళారా మీరు విన్నయి గానీ, అవును. మీరు చూసినయి గానీ హ్మ్. అందరికి తెలిసిందే. అవునవును. ఒకసారి మీరు ఏం ఫీల్ అయితున్నారు? అసలు తనే ఎలా ఫీల్ అయింది అనేది మీకు తెలుసు. హ్మ్. అవునవును. ఒక్కసారి చెప్పరా? తను ఫీల్ అయింది ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏదైతే అవును. తను అవును. తను సూసైడ్ అటెంప్ట్ దాకా పోయింది. మీరు ఇంత నన్ను బాధిస్తున్నారు. ఎందుకు ఒక అమ్మాయి అంటే ఇలానే కనిపిస్తదా? ఇంకా వేరే నేను చేసిన మంచిది కనిపించలేదా? నేను గెలుచుకున్న టైటిల్ కనిపించలేదా? నేను చేసిన డాన్స్ కనిపించలేదా? ఎందుకు నా పర్సనల్ లైఫ్ కనిపిస్తుంది? ఎవరు నన్ను మీరు పోషిస్తారో నన్ను నేను పోషించుకుంటానని తను ఎంత పర్సనల్‌గా తను ఎంత బాధపడ్డారో ఆల్రెడీ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. సో, మేము కూడా అదే బాధపడ్డాం. అరే! అమ్మ ఎందుకు ఈ జనాలు? ఎందుకు అవసరమా వీళ్ళకి? వీళ్ళకేం సంబంధం ఉంది? అసలు సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడతారు? వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఎందుకు ఒక మనిషి పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడడం అని మేము కూడా బాధపడ్డాం. అంతే. ప్రతి ఒక్కరం బాధపడ్డాం. ఫోక్ ఇండస్ట్రీ మొత్తం బాధపడ్డది ఆ రోజు.